రాధా గాయత్రి మృతి కేసులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై రాధా గాయత్రి తల్లిదండ్రులు కొంతమేరకు ఈ కేసులో ఊరట లభించిందని తెలిపారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు రాధా గాయత్రి పేరెంట్స్ నుండి మా కరస్పాండెంట్ నరసింహ విశాఖ నుండి అందిస్తారు. రాధా గాయత్రి కేసులో రోజుకొక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఏదైతే విశాఖ ప్రాంతంలో అయినటువంటి చిన్నముషోడ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాధా గాయత్రి అయితే ఇటీవల అనుమానాస్పద స్థితిలో అయితే ముషోరిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఈరోజు రాధా గాయత్రి భర్త అయినటువంటి శ్రీచరణ్ కూడా అరెస్ట్ చేసినట్టు డెహ్రాడూన్ పోలీసులు అయితే నివేదిక అయితే వెల్లడించారు. అయితే ఇది ఒక రాధా గాయత్రి తల్లిదండ్రులకు ఒక ఊరట అని భావించవచ్చు. అది ఇదే విషయం అయితే మనతో పాటుగా రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్ మరియు సత్యవతి అయితే మనతో ఉన్నారు. చూసుకోవచ్చు. ఏదైతే దాదాపుగా ఒక నెల రోజులు అయితే అయిందండి. తమ కుమార్తె అయితే అనుమానాస్పద స్థితిలో ముస్సోరిలో అయితే చనిపోయింది. అయితే ఈరోజు దాదాపు మీరు ఈ పోరాటం న్యాయ పోరాటం దాదాపుగా నెల రోజుల నుంచి చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే శ్రీచరణ్ అయితే డెహ్రాడూన్ పోలీసు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? అదే మాకు అండి పొద్దున్న న్యూస్లో చూసామండి, అరెస్ట్ అయినట్టు తెలిసింది. అరెస్ట్ వరకే, అది ఇంకా న్యాయం పూర్తిగా జరగలేదు. అరెస్ట్ చేశారని మాకు కొంచెం ఒక హామీలాగా కనిపించింది. అంటే మేము పడుతున్న కష్టానికి పోలీసులు, ప్రజలు, తర్వాత మీడియా వాళ్ళు, ప్రభుత్వాలు ఎంతోమందిని వాడు చేశాడు, తప్పుదోవ పట్టించాడు, ఎన్నెన్నో చేశాడు, ఉరుకులు పరుగులు పెట్టించాడు, అందరినీ పోలీసుల్ని ముచ్చమట్లు పట్టించాడు, ఇటు ఆంధ్ర పోలీసుల్ని పట్టించాడు. ఆ మధ్య ఏంటి అందరినీ ఇచ్చేసాడు వాడు. దానివల్ల ఏంటంటే వాడు ఏదో అరెస్ట్ అయ్యాడు అంటే మాకు ఏంటంటే కొంచెం పర్వాలేదురా, పోలీసులు బాగా పనిచేస్తున్నారు. మసూరి పోలీసులు ఏంటంటే చాలా మాకు హెల్ప్ చేశారు. ఎందుకంటే వాళ్ళు మాకు 100% భరోసా ఇచ్చారు. మీరు ఈ కేసులోని ఏమీ ఇదవద్దు, భయపడవలసిన పని లేదు, మేము ఉన్నాము మీకు అండగా, మేము 100% మీకు న్యాయమే చేస్తాం తప్ప మేము చెయ్యం అని చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ మాకు హై లెవెల్లో మంచి సపోర్ట్ ఇచ్చారు. అందుకనే వాళ్ళు పాపం అక్కడ ఢిల్లీ పరిగెట్టారు, ఎక్కడెక్కడికో వాళ్ళు వాడిని వెతకడానికి చేశారు. ఆఖరికి ఏదో చోట్లో దొరికాడు. అది మాకు ఇంకా తెలీదు, బట్ న్యూస్లోనే విన్నాం పొద్దున్న. దొరకడం అంటే ఒక ఇదే పోలీసులు ఒక విజయం సాధించినట్టుగా కదా. చూసుకుంటే ఏదైతే ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా సమన్వయంతో కలిసి పనిచేయడం వల్ల ఈరోజు ఈ దారికి అయితే ఒక విధంగా ఒక తాటిపైకి వచ్చిందని అనుకుంటున్నారు. అవునండి, మనకి ఇక్కడ ఏంటంటే ఆంధ్ర పోలీసులు కానీ, తర్వాత ప్రభుత్వం సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత నారా లోకేష్ బాబు, తర్వాత ఇక్కడ మనము తెలుగుదేశం పల్లా శ్రీనివాసరావు గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు మాకు. అందరూ అక్కడ ఫోన్లు చేయడం, వాళ్ళు ఆ ప్రభుత్వంతో కాంటాక్ట్లు ఉండడం, వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయడం, ఇటు వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం, ఇవన్నీ చేశారు. బాగా చేయబట్టే ఇంతవరకు వచ్చింది మనకి. ఇంత తొందరలోనే వాడు అన్ని రకాలుగా వాడిని బ్లాక్ చేశారు. అక్కడ ప్రభుత్వం అవునండి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి, మన పోలీసులు కానివ్వండి, అన్ని రకాలుగా వాడిని వెంటాడారు. కొంచెం ఓనర్ వచ్చింది, చూద్దాం ముందు కేసు. మేము అక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చాం, లేకపోతే మేము అక్కడే ఉంది మసూరులోనే. బట్ నిన్న అక్కడ డిప్యూటీ కమిషన్ని, పోలీసుల్ని అందరినీ పర్మిషన్ తీసుకుని ఇలా వాళ్ళు కొంచెం ఎవిడెన్స్ అడిగారు మాకు ఈ కేసు సంబంధించి. వాటి కోసం మేము వచ్చాం తప్ప లేకపోతే అక్కడే ఉందాం మేము వాళ్ళ. అది చూడండి అమ్మా, ఒకసారి అయితే ఈరోజు ఒక నెల రోజులు కావస్తుంది తమ కుమార్తె అనుమానాస్పదలో అయితే ముస్సోరిలో అయితే మృతి చెందారు. ఇది న్యాయ పోరాటంగా మీరు ఏదైతే రాధా గాయత్రి చనిపోయినప్పటి నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తూ ఈరోజు ఏదైతే శ్రీచరణ్ కూడా పోలీసులు అదుపులో తీసుకొని వారి దర్యాప్తులో కూడా చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఈరోజు మీరు ఈ న్యాయ పోరాటానికి ఒక సుదీర్ఘంగా ఒక గమనం వచ్చింది అనుకుంటారా? కొంతవరకు వచ్చిందండి. వాడు అరెస్ట్ అయ్యాడు అనేది మాకు కొంచెం ఊరట అనిపించింది. మన ప్రభుత్వాలు, ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం చాలా సహాయ సహకారాల వల్ల మేము కొంచెం ముందుకు వెళ్ళాము. అసలు ఇదైతే మాత్రం మాకు చాలా ఆనందమైన న్యూస్. కాకపోతే ఇంతటితో ఇది ఆగేది కాదండి, ఇంకా న్యాయం అన్నది ఇంకా ఉంది. అది కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలి. అందరూ సపోర్టు కావాలి మాకు. ఏం జరిగిందా అన్నది కూడా తెలుసుకుని తనకి ఏ శిక్ష వేయాలా అన్నది మొత్తం ప్రభుత్వాలకే కాదండి, ఆల్ ఇండియా అందరికీ నేను ఇది చెప్పుకోవాల్సింది. ఇది వాడికి ఏ శిక్ష వేయాలన్నది అందరూ ఒక్కసారి ఆలోచించండి. నా గురించి, నా పిల్ల కాదు, ఇలాంటి పిల్లలు అందరూ ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం ఆలోచించండి అని నేను మనవి చేసుకుంటున్నానండి. ఇది అందరికీ నేను తెలియజేసుకోవాల్సింది ఇదేని. కొంచెం అందరూని యువత అంతాని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నేను చెప్తున్నాను. ఇవాళ నా పిల్ల రాదు,
నాకు తెలుసు రాదనేసి. కానీ ఎందుకు పోరాడుతున్నాం అంటే ఉన్న పిల్లలకైనా రక్షణ కావాలండి, ఉన్న పిల్లలైనా రక్షణ కావాలి అనేదే నా ఇది. మీ అందరి సహాయ సహకారాలతో వాడికి తగిన శిక్ష జరగాలన్నదే నా మనవి. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను. ఇది పరిస్థితి. ఏదైతే రాధా గాయత్రి కేసులోనైతే సుదీర్ఘంగా 4 రోజులు గడుస్తున్న ఈరోజు ఒక న్యాయ పోరాటం 30 రోజులు చేశామని, అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీచరణ్ అదుపులో తీసుకోవడం ఒక రకంగా శుభ పరిణామమే. ఇది కొంతవరకు మాకు ఉపశమనం కలిగించిన, ఊరట కలిగించిన, పూర్తి స్థాయిలో శ్రీచరణ్కి శిక్ష పడేలా అటు ప్రభుత్వాలు కూడా చూడాలని కూడా ఏదైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి.